అంటే సమ్మర్ వచ్చిందంటే ఇంటికి ఎవరైనా వచ్చినా మజ్జిగ ఇస్తాము, లేదంటే కోకోనట్ వాటర్ ఇస్తాము. కోకోనట్ వాటరు ఎవరైనా తీసుకోవచ్చా? ఎంతైనా తీసుకోవచ్చా? సాధారణంగా అందరూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు మనకి చాలా మంచిది. ఎవరు తీసుకోకూడదు అనంటే, హ్మ్. పొటాషియం ఎక్కువ ఉన్నవాళ్ళు. అంటే పొటాషియం వీళ్ళు తీసుకోకూడదు హ్మ్. అనుకునే వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదు. హ్మ్. ఎందుకంటే మాక్సిమం పొటాషియం ఎక్కువ ఉంటుంది కొబ్బరి నీళ్ళలో. హ్మ్. ఆహ్, కిడ్నీ ఇష్యూస్ అంటే ఎక్కువగా ఉండి వాళ్ళకి హ్మ్. పొటాషియం అవసరం లేదనుకున్న వాళ్ళు తీసుకోకూడదు. హ్మ్. తర్వాత హై డయాబెటిక్ వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. ఏదో లిమిట్‌గా లేత కొబ్బరి నీళ్ళు కూడా డయాబెటిక్ వాళ్ళు ఎలా తీసుకోవాలంటే దానికి హ్మ్. లేత కొబ్బరి నీళ్ళు అంటే హ్మ్. దానికేమి గుజ్జు లాంటిది ఉండదు లోపల. హ్మ్. ఒట్టి నీళ్ళే ఉంటాయన్నమాట. హ్మ్. ఆ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్ళు. డయాబెటిస్ ఉన్నవాళ్ళు. హ్మ్. ఎక్కువ తాగకూడదు. హ్మ్. లిమిట్‌గా తాగొచ్చు. ఈవెన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగకూడదు. హ్మ్. ఎప్పుడైనా తాగొచ్చు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది పర్వాలేదు. లిమిట్‌గా తాగితే పర్వాలేదు. ఇగో 2 లేకపోతే రోజు ఎవ్రీడే కొబ్బరి బొండం అట్లా తాగకూడదు వాళ్ళు. వారానికి ఒక 2, 3 అలా తాగొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, పొటాషియం ఆల్రెడీ మనకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరు కొబ్బరి నీళ్ళు తీసుకోకూడదు.